హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ రిషి. ఎలా ఉన్నారు? సో శృంగారం అంటే దీని గురించి చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి. దీన్ని అసలు కొంతమంది పార్టిసిపేషన్ సరిగ్గా ఉండదు, కొంతమందికి సరిగ్గా ఉంటుంది. పార్టిసిపేషన్ సరిగ్గా లేని వాళ్ళకి చెప్పుకోవడానికి కొంతమంది నామోష్గా సిగ్గుపడుతూ ఉంటారు. ఫేమస్ అయిన డాక్టర్ అయినటువంటి యాంజియాలజిస్ట్ డాక్టర్ జి రాహుల్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ శృంగారం గురించి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఓకే సార్. సార్, శృంగారం టాపిక్ తీసుకున్నట్టయితే కొంతమందికి డకౌట్ అవుతుంటారు, కొంతమందికి దాన్ని చెప్పుకోవడానికి, దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్కి చెప్పుకోవడానికి నాముష్గా ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏమైనా సజెషన్ చేస్తారా? శృంగారం అనేది కొంచెం భార్యాభర్తలు కొంచెం టైం తీసుకొని ఇద్దరు సమయం స్పెండ్ చేయాల్సిన సందర్భం అది. కొంతమంది ఏమవుతుంది, అలా మొదలెట్టగానే అయిపోతుంది. అంటే దాన్ని శీఘ్రస్ఖలనం అని తెలుగులో అంటాము, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అని ఇంగ్లీష్లో అంటాము. చాలామందికి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకు ఏంటి సార్, నాకు వితిన్ సెకండ్స్లోనే నేను అలా స్టార్ట్ చేస్తాను, అలా ఎండ్ అయిపోతుంది. కొంతమందికి అలాంటి వాళ్ళకి ఏం చెప్తాము, మీరు ఫోర్ప్లే చేయండి, కొద్దిసేపు హగ్గింగ్ కానీ కిస్సింగ్ కానీ ఇలా మీ వైఫ్తో కొంతసేపు స్పెండ్ చేసిన తర్వాత యాక్చువల్ యాక్ట్కి అంటే పెనట్రేషన్కి అప్పుడు ప్లాన్ చేయమని చెప్తాం. కానీ చాలామందికి ఏమవుతుందంటే, వాళ్ళు శృంగారం అనేసరికి వాళ్ళకు స్పెర్మ్ రిలీజ్ అయిపోతుందేమో అన్న సెన్సేషన్ స్టార్ట్ అయిపోతుంది. కొంతమంది డాక్టర్ గారు, నేను మా గర్ల్ ఫ్రెండ్ చేయి అట్లా పట్టుకోగానే నాకు వీర్యం వచ్చేస్తుంది. కొంతమంది నేను కొంచెం మా వైఫ్ని కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ హగ్ చేసుకోగానే నాకు వీర్యం వచ్చేస్తుంది. ఇంకా నాకు సెక్స్ చేయడం అనేది తర్వాత సంగతి, ఫస్ట్ నేను చేతులు పట్టుకోగానే అయిపోతుంది. ఇలాంటి సమస్యకి నేను అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, చాలామంది ఇలాంటి వాళ్ళు ఈ ప్రాబ్లం ఉందనగానే వెంటనే వెళ్ళి మెడికల్ స్టోర్కి వెళ్ళి ఒక వయాగ్రా లాంటి టాబ్లెట్, సిలినాఫిల్ టాబ్లెట్ వేసేసుకుంటారు. అది వేసుకుంటే కొంతమందికి బెటర్ అవుతుంది. కొంతమంది ఏంటంటే అది అయిపోయిన తర్వాత డాక్టర్ గారిని ఆల్రెడీ నేను ఆ టాబ్లెట్ వేసుకున్నాను అయినా కూడా అదే అవుతుంది అంటారు. ఎందుకు అంటే అది కన్ఫ్యూజన్. అంగస్తంభన ప్రాబ్లం వేరు, శీఘ్రస్ఖలనం వేరు, రెండు సపరేట్ ప్రాబ్లమ్స్. అంగస్తంభన బాగుండి శీఘ్రస్ఖలనం అయిపోవచ్చు. సో దీన్ని శీఘ్రస్ఖలనం కిందకి వస్తుంది. ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం, కొన్నిసార్లు షార్ట్కట్లో పిఎంఈ అంటాం. ఈ పిఎంఈకి ట్రీట్మెంట్ అనేది వేరు ఉంటుంది. అది పిఎంఈకి దీనికి రీజన్స్ మల్టిపుల్. అంటే శీఘ్రస్ఖలనంకి అంగస్తంభన సమస్యకి రెండు వేరు రీజన్స్ ఉంటాయి. ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి ఏంటంటే, కొన్నిసార్లు టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ, టూ మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్, అంటే నేను సెక్స్ చేయాలి అనేసరికి ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోయి ఆ బ్రెయిన్లో ఆ కంట్రోలింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అదొక రీజన్ ఉండొచ్చు. కొంతమంది చిన్నప్పటి నుంచి అంటే మాస్టర్బేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి, కొంతమంది 14 ఏళ్ళకే మాస్టర్బేషన్ మొదలు పెడతారు. ఆ ఏజ్లో మాస్టర్బేషన్ చేసేటప్పుడు వాళ్ళకు ఓన్లీ ప్లెజర్ ఏంటి, ఎంతసేపు చేశామో మాస్టర్బేషన్ అనేది వాళ్ళకు ఇది కాదు, స్పెర్మ్ వచ్చేసిందా లేదా. సో తొందరగా చేసేసడము, స్పెర్మ్ రావడము, స్పెర్మ్ వస్తూనే ఆపేస్తారు. ఆర్ చిన్నప్పుడు ఏమవుతుందంటే, పేరెంట్స్ చూస్తారేనేమో, లేకపోతే ఒకవేళ హాస్టల్స్లో ఉంటే వేరే బాయ్స్ నోటీస్ చేస్తారేనో, జనరల్గా బాత్రూమ్కి వెళ్ళిపోయి తొందరగా చేసేసుకొని రావాలి అన్న దాంతో ఆ సిస్టమ్ని వాళ్ళకి తెలియకుండానే ట్రైన్ చేస్తారు. అలా ట్రైన్ అయినప్పుడు ఏమైపోతుంది, అది అలవాటు అయిపోతుంది. అలా అలవాటు అయిపోయినప్పుడు మళ్ళీ యాక్చువల్ యాక్ట్కి వచ్చేసరికి, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ అలా ఎజాకులేషన్కి సెకండ్స్లోనూ మినిట్స్లోనూ ఎజాకులేట్ అయిపోవాలని ట్రైన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు యాక్చువల్ సెక్స్ చేసినప్పుడు కూడా అలాగే అయిపోతుంది. అది హ్యాబిచువల్, వాళ్ళ అలవాటు కొద్దీ దాన్ని అలవాటు చేయడం. సో ఫస్ట్ టైప్ ఏంటి, ఎగ్జైట్మెంట్తో వచ్చింది. రెండోది హ్యాబిచువల్ అంటాం. మూడోది కొన్నిసార్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలాంటివి సమస్య కాకుండా ఏ ప్రికాషన్స్ వాడితే బెటర్ అంటారు? ఇటువంటివి కాకుండా సో సెక్సువల్ లైఫ్ అనేది మంచిగా హ్యాపీగా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ వాడితే బెటర్ అంటారు? ఇక్కడ ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే, మొదట అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఎగ్జైట్మెంట్ ఉందనుకోండి. ఒకవేళ ఎగ్జైట్మెంట్ ఉన్న వాళ్ళకు, సో ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారు అనుకుందాం, ముందు రోజు కానీ ఆ రోజు మార్నింగ్ కానీ ఒకసారి స్పెర్మ్ రిలీజ్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా కొంచెం ఎగ్జైట్మెంట్ తగ్గుతుంది. అంటే ఇది అప్పుడప్పుడు ఉన్న వాళ్ళకి. సో రెగ్యులర్గా రోజు వైఫ్తో కలుస్తున్న ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ సలహా సరిపోదు. సో అప్పుడప్పుడు
నేను గర్ల్ ఫ్రెండ్తో కలుస్తున్నాను సార్, నాకు ఛాన్స్ దొరకడమే ఇప్పుడు 1 వీక్లీ వన్సో లేకపోతే 15 days వన్సో నేను ఆ అమ్మాయిని కలవగలుగుతున్నాను అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కరోజు ముందు కానీ లేదు ఈవినింగ్ కలుస్తుంటే మార్నింగ్ టైంలో కానీ స్పెర్మ్ రిలీజ్ చేసేసి మాస్టర్బేట్ చేసేస్తే కొంచెం ఎగ్జైట్మెంట్ తగ్గుతుంది. సెకండ్ సిచ్యువేషన్ చెప్పుకున్నాము అంటే కొంతమంది హ్యాబిచువల్గా తొందరగా చేసుకోవడం మొదలు పెడతారు కదా, వాళ్ళకి ఏంటంటే కొంచెం టెక్నిక్ మళ్ళీ అంటే వాళ్ళు మాస్టర్బేషన్ చేసే టెక్నిక్ని మళ్ళీ మార్చుకోవాలి. అంటే తొందరగా చేయకుండా మాస్టర్బేషన్ చేసి ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా ఏదైతే తొందరగా వస్తుందో ఇప్పుడు మాస్టర్బేషన్ అప్పుడు సేమ్ ఎక్సర్సైజ్ తొందరగా వచ్చే మాస్టర్బేషన్ చేయాలి, స్పెర్మ్ రిలీజ్ అప్పుడు మళ్ళీ ఆపేయాలి, కొంతసేపు ఆపేయాలి, మళ్ళీ మాస్టర్బేషన్ చేయాలి, ఆపాలి. అలా దాన్ని మనం బాడీని మళ్ళీ ట్రైన్ చేస్తూ రావాలి. ఇది కొంతమందికి కష్టం, దాంట్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. స్టాప్ అండ్ స్క్వీజ్ టెక్నిక్, తర్వాత జాన్సన్స్ టెక్నిక్, తర్వాత పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అని, ఇవన్నీ ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా మనకు చాలా వీడియోస్ ఉన్నాయి, అలా చేస్తే సరిపోతుంది. సో ఇవి కాకుండా కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా అవుతుంది, కొంతమందికి ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వల్ల అలా అవుతుంది. అలాంటివి ఉండి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి సో రోజు ఈ యాంగ్జైటీతో కాకుండా రోజు కలుస్తున్నప్పుడు కూడా ఇలా సెకండ్స్లో అయిపోతుంటే మనం వాటి గురించి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అలా ఎవాల్యుయేట్ చేసుకొని ప్రాబ్లం ఏంటో చూసుకొని దాన్ని ట్రీట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఇవన్నీ చాలా వరకు 80 to 90% పేషెంట్స్లో ఇవన్నీ సింపుల్గానే ట్రీట్ చేయొచ్చు. అంటే సింపుల్ మెడికేషన్స్తో 1-2 నెలల్లోనే చాలా వరకు ట్రీట్ చేయి. కొంతమంది గర్ల్ ఫ్రెండ్ మీరు అన్నట్టు ఇందాక గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఒక పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ చాలామంది వైగ్రా టాబ్లెట్స్ అనేది యూజ్ చేస్తుంటారు. ఈ వైగ్రా నుంచి ప్లస్ ఉందంటారా మైనస్ ఉందంటారా? 20% ప్లస్ ఉంది, 80% మైనస్. అంటే దాన్ని ఎక్కువ అడిక్ట్ అవుతుంటారు కదా, దాని నుంచి కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది గర్ల్ ఫ్రెండ్ని సాటిస్ఫై చేద్దాము లేదా ఈ వయాగ్రాని మనము సైంటిఫిక్ నేమ్ అంటే సిల్డెనాఫిల్ సిట్రేట్ అంటాం. ఈ టాబ్లెట్ తీసుకుంటే ఎవరో ఒకరు ఫ్రెండ్ అడిగింటారు, నేను ఈ టాబ్లెట్ వేసుకొని వెళ్ళాను, నేను 1 hour చేయగలిగాను లేదా 2 hours చేయగలిగాను, నువ్వు కూడా ట్రై చేయని చెప్పాడు. సో ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఏ ప్రాబ్లము లేకుండా ఉన్న వాళ్ళు ఈ టాబ్లెట్ తీసుకోవడం మొదలు పెడితే తర్వాత ఆ టాబ్లెట్కి అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఈ టాబ్లెట్ నార్మల్గా చేయగలుగుతున్నారు కానీ ప్లెజర్ కోసం ఈ టాబ్లెట్ తీసుకున్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఓకే డెఫినెట్గా ఈ టాబ్లెట్ తీసుకున్నప్పుడు నార్మల్ కన్నా బెటర్గా చేయగలుగుతారు, మీకు బెటర్ ఎరెక్షన్ వస్తుంది, ఎక్కువసేపు ఎరెక్షన్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ టాబ్లెట్ తీసుకున్నప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కూడా కొంచెం డిలే అవ్వచ్చు. కానీ ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే నెక్స్ట్ టైం మీరు ఫస్ట్ టైం ఏదో ప్లెజర్గా తీసుకున్నారు, నెక్స్ట్ టైం టాబ్లెట్ లేకుండా చేశారనుకుందాం, మీకు మనసులో ఏదో డిఫరెన్స్ తెలిసిపోతుంది. అది లాస్ట్ టైం ఏంటి నేను టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఇంతసేపు చేయగలిగాను, ఎరెక్షన్ ఇంత ఉంది, ఈరోజు ఏంటి నాకు కొంచెం తక్కువగా ఉంది. మేబీ ఇది నార్మలే యాక్చువల్లీ, కానీ టాబ్లెట్ ఇప్పుడు మీరు దేంతో కంపేర్ చేసుకోవడం మొదలు పెడతారంటే టాబ్లెట్ వేసుకున్నప్పుడు వచ్చిన ఎరెక్షన్తో కంపేర్ చేసుకుంటారు. సో మనసులో ఏదో అసంతృప్తి, సో నేను సరిగా చేయలేకపోయానేమో. సో ఇప్పుడు పార్ట్నర్ ఏమి అడుగుతారు, ఎప్పుడైనా నేను నిన్న బాగా చేశానా ఈరోజు బాగా చేశానా అంటే ఆబ్వియస్గా నేను ముందు రోజు టాబ్లెట్ తీసుకున్నారు కాబట్టి పార్ట్నర్ ముందు రోజే బాగా చేశారంట. సో మనసులో ఓకే అంటే నేను నార్మల్ కాదు, అంటే టాబ్లెట్ తీసుకున్నప్పుడే బాగా చేయగలిగానంటే నాకేదో ప్రాబ్లం ఉంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ 3వసారి వెళ్ళినప్పుడు వితౌట్ టాబ్లెట్ కోసం ట్రై చేస్తే ధైర్యం చాలు. కొంతమంది ఏం చేస్తారంటే అట్లే సరే ట్రై చేద్దామని వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ మనసులో ఆ కొంచెం వెలితితో వెళ్ళి అరే వేసుకొని వెళ్దామా వేసుకోకుండా వెళ్దామా అని చెప్పి ఏమవుతుందంటే అప్పుడు వెళ్ళి టాబ్లెట్ లేకుండా ట్రై చేశారు, పొరపాటున ఆ రోజు యాంగ్జైటీతో ఫెయిల్ అయ్యారు. ఇంకా ప్రాబ్లం అనేది వాళ్ళకి మనసులో అరే నాకు నిజంగానే ప్రాబ్లం ఉంది, సో నేను టాబ్లెట్ వేసుకుంటేనే చేయగలుగుతున్నాను, టాబ్లెట్ లేకపోతే నేను చేయలేకపోతున్నాను. సో అప్పుడు ఏమవుతుంది అంటే టాబ్లెట్ మళ్ళీ నెక్స్ట్ టైం టాబ్లెట్ లేకుండా చేయడానికి ధైర్యం చాలు. అండ్ రెండో ప్రాబ్లం ఉంది. సో ఫస్ట్లో సరదాగా 25 mg స్టార్ట్ చేస్తారు, అంటే ఒక టాబ్లెట్ తీసుకొని దాంట్లో హాఫ్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే కొన్ని రోజుల తర్వాత 25 mg పనిచేయదు, సో అప్పుడు వాళ్ళకి తెలియకుండా ఎట్లాగో టాబ్లెట్ ఉంది, సో 1/4 వేసుకునేటప్పుడు హాఫ్ వేసుకుంటారు, అంటే ఆల్రెడీ 50 mg వేసుకుంటున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆ 50 mg వేసుకున్నా కూడా వాళ్ళకి ఆ తృప్తి ఉండదు, మెల్లగా దాన్ని 75, 100 mg. 100 mg అనేది మ్యాక్సిమం డోసేజ్. ఇప్పుడు 100 mgనే పని చేయకపోతే మనం ఏం చేయలేము.
సో నా సజెషన్ ఏంటంటే ఇలాంటి పేషెంట్స్ని మేము రోజుకు అట్లీస్ట్ 1 వీక్ 7 to 8 మెంబర్స్ చూస్తాం. మా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉన్న వ్యక్తిని ట్రీట్ చేయడము ఈజీ. బాబు నీకు ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి మందులు వాడు, నువ్వు నార్మల్ అవుతావు, నువ్వు నార్మల్గా చేయగలుగుతావు. మాకు ట్రీట్మెంట్ అనేది ఈజీ. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ప్రాబ్లం అనేది లేదు. సరదా కోసం ట్రై చేసి ఆ ట్యాబ్లెట్కి అడిక్ట్ అయిపోయి ఇప్పుడు నేను అంతకన్నా స్ట్రాంగ్ ట్యాబ్లెట్ అయితే ఇవ్వలేను కదా. ఆల్రెడీ 100 mgతో వచ్చిన ఎరెక్షన్ ఇప్పుడు ఆయన కంపారిజన్ అంతా ఆ లెవెల్లో ఉంటుంది. నాకు 100 mg వయాగ్రా ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు వచ్చిన ఎరెక్షన్ నాకు తెప్పించండి సార్ అంటాడు, విచ్ ఈజ్ నాట్ నార్మల్. అది నార్మల్ కాదు. సో మేము ఇచ్చిన ట్యాబ్లెట్స్, మేము ఎంత ట్యాబ్లెట్స్ ఇచ్చినా సార్ నాకు సరిపోవట్లేదు, నాకు ఆ ట్యాబ్లెట్తో వచ్చినంత ఎరెక్షన్ తెప్పించండి. సో మా దగ్గర కూడా ఆన్సర్ లేదా. ఎవరైనా నార్మల్ పర్సన్ని ప్రాబ్లం ఉన్న వాళ్ళని ట్రీట్ చేయొచ్చు, నార్మల్ ఉండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళని ట్రీట్ చేయడం చాలా కష్టం. సో అందుకని వాళ్ళకి ఏంటంటే ఎన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చినా ఆ తృప్తి ఉండదు. సార్ ఇచ్చారు కానీ ఏదో ఉంది కానీ అప్పుడు లాగలేదు. అది అందుకని డాక్టర్స్ కూడా చాలా కష్టం ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం. సో చాలామంది మా దగ్గరికి వచ్చి సార్ ఇవన్నీ నా వల్ల కావట్లేదు, నాకు పినైల్ ఇంప్లాంట్ చేసేయండి. నీకు పినైల్ ఇంప్లాంట్ అవసరం లేదు, నీకు నార్మల్ ఉంది బాబు అంటే కూడా సార్ నాకు ట్యాబ్లెట్ వేసుకుంటేనే నేను చేయగలుగుతున్నాను. కానీ ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పటి నుంచి కళ్ళు మంటలు, ఎందుకంటే ఆల్రెడీ 100 mg వాడుతున్నారు కదా, కళ్ళు మంటలు, కొన్నిసార్లు విజన్ సరిగా కనిపించట్లేదు, బాడీ అంతా వేడిగా ఉన్నట్టుంది. సో నాకు ప్రతిరోజు ఈ సైడ్ ఎఫెక్ట్స్ని భరించడం ఇబ్బందిగా ఉంది, అలా అని చేయకుండా ఆపలేకపోతున్నాను. సో కొద్దిమంది ఏం చేస్తారంటే ఇంకా ఆ సైడ్ ఎఫెక్ట్స్ భయపడిపోయి ఇంకా రోజు పెళ్ళైన తర్వాత కూడా రోజు కలవకుండా ఒక టైం పెట్టుకుంటారు. ఆదివారం ఓన్లీ సండే కలవాలి, ఆ ట్యాబ్లెట్ వేసుకొని వైఫ్తో సండే కలిసేసి మిగతా సాటర్డేనో ఒకటి కలిసేసి నెక్స్ట్ డే అంతా ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్ నాకు, సో నేను 1 వీక్ కలవను. ఇలాంటి వాళ్ళు ఇంకా సార్ దాని బదులు నాకు ఇంప్లాంట్ చేయండి అని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో నా సలహా ఏంటంటే ఏదో సరదాకెళ్ళి ఈ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్కి అలవాటు పడద్దు. ఎందుకంటే ఒకసారి అలవాటు పడ్డ తర్వాత ఆల్కహాల్ అయినా స్మోకింగ్ అయినా మీరు ఈజీగా ఆపచ్చు, కానీ దీని నుంచి మీరు బయటపడడం అనేది చాలా కష్టం. సో అటు ఒక డాక్టర్గా నేనే మాకు వచ్చే సినారియోస్ చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఫస్ట్లో సరదాగా ఉంటుంది, ఏదో ట్యాబ్లెట్ తీసుకున్నాము, చేసాము, కలిసాము అనేది. కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్స్ని ఆలోచిస్తే మీరు అసలు ఆ ట్యాబ్లెటే తీసుకోకూడదు. ఓకే సార్, ఇందాక మీరు అన్నారు ప్లీనైల్ ఇంప్లాంట్ సర్జరీ అని చెప్పేసి, అది ప్లస్ ఉందంటారా మైనస్ ఉందంటారా? అంటే ఒకవేళ చేయించుకున్న వాళ్ళకి మళ్ళీ ఏదైనా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉందంటారా? పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది మనము పెనిస్లో ఒక చిన్న ట్యూబ్ లాంటిది, సిలికాన్ ట్యూబ్ లాంటిది పెట్టేస్తాం. సో ఆ ట్యూబ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు పెనిస్ అనేది ఎప్పుడూ ఎరెక్షన్ స్టేట్లోనే ఉంటుంది. మనకు కావాలి అనుకుంటే స్ట్రైట్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే బెండ్ చేసుకోవచ్చు. కానీ ఎరెక్షన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది. మనం ఈజీగా బెండ్ చేయొచ్చు తప్ప లెంత్ తగ్గిపోవడము పెరగడం అనేది ఉండదు. సో కానీ ఇది అందరికీ అవసరం లేదు. సో నార్మల్గా ఏంటంటే ఎవరికైతే ఏ మెడికేషన్స్ పనిచేయట్లేదు అసలు, లేదా మెడికేషన్స్ తక్కువ డోస్ మెడికేషన్స్ తీసుకున్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, కొంతమందికి అట్లా చేయని వాళ్ళకు షాక్ వేవ్ థెరపీలు అవి ఇస్తాం, అది కూడా పని చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఇంప్లాంట్ చేస్తాం. మెయిన్ ఇప్పుడు మేము చేసేది ఎక్కువ ఎవరికి అంటే ఇట్లా అడిక్షన్, ఆల్రెడీ మెడికేషన్స్కి అడిక్ట్ అయిపోయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ భరించలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఒక సెక్షన్. రెండోది ఏంటంటే ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా అసలు పని చేయట్లేదు, నేను చేయలేకపోతున్నాను అన్న వాళ్ళకి ఇంప్లాంట్ చేస్తాము. ఈ ఇంప్లాంట్కి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు. మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పినైల్ ఇంప్లాంట్ చేసేటప్పుడు యూరిన్లో కానీ సీమెన్లో కానీ వీలైనంత వరకు ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. అలా ఉన్నప్పుడు చేస్తే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో పినైల్ ఇంప్లాంట్కి ఇన్ఫెక్షన్ తప్ప వేరే సైడ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ అంటూ ఉండదు. ఓన్లీ థింగ్ మెంటల్గా పేషెంట్ ప్రిపేర్ అవ్వాలి. నాకు ఎప్పుడు ఎరెక్షన్ ఉన్నట్టు ఉంటుంది, ఇది వచ్చేది అలా, ఎందుకంటే ఇంప్లాంట్ పెడుతున్నాం కదా, ఇంప్లాంట్ అయిన తర్వాత వచ్చి నాకేంటి సార్ ఎప్పుడు ఎరెక్షన్ లాగా ఉంది, నాకు ఇది నచ్చట్లేదు అనుకోకూడదు. ఎందుకంటే మెంటల్గా ముందే ప్రిపేర్ అయితే దానివల్ల ఏం నష్టం ఏమి ఉండదు. అండ్ దీనివల్ల ఏమవుతుంది, ఒకసారి ఇంప్లాంట్ అయిన తర్వాత ఇంపార్టెన్సీ అనేది లేదు కదా. ఎంత సివియర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు కూడా ఎంతసేపు అయినా కలవచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు. అండ్ చాలామంది డౌట్స్ ఉంటాయి, ఇంప్లాంట్ తర్వాత పిల్లలు పుడతారా, ఇంప్లాంట్ తర్వాత స్పెర్మ్ బయటకు వస్తుందా. సో ఇవన్నీ నార్మల్. ఇప్పుడు ఎలాగుందో, ఇప్పుడు స్పెర్మ్ బాగుంది, క్వాలిటీ బాగుందంటే అప్పుడు కూడా బాగుంటుంది.
ఇప్పుడు స్పెర్మ్ రిలీజ్ అవుతుంది అంటే అప్పుడు కూడా రిలీజ్ అవుతుంది. సో ఓన్లీ థింగ్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. నాకు పినెస్లో ఇంప్లాంట్ ఉంది, సో నేను ఎంతసేపు అయినా చేయగలుగుతాను అనేది పర్టికులర్గా ఒక మైండ్లో పెట్టేసుకోవాలి. మైండ్లో మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. సర్జరీకి ముందే ప్రిపేర్ అయిపోవాలి. నాకు ఇంప్లాంట్ ఉంది, సో ఇంప్లాంట్ ఉంది కాబట్టి ఎప్పుడు ఎరెక్షన్ ఉంటుంది, సో నేను దాన్ని కొంచెం బెండ్ చేసుకోవడము ఏదైనా. సో ఇంకోటి సార్, ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇందాక మీరు వయాగ్రా టాబ్లెట్స్ కానీ ఇవి కానీ అని అన్నారు. సో ఈ టాబ్లెట్స్లో ది బెస్ట్ ఏదని అంటారు? వయాగ్రా లాంటి మెడికేషన్స్లో మనకు 4 డ్రగ్స్ ఉన్నాయి. టెడలాఫిల్, సిల్డెనాఫిల్, అవెనాఫిల్, వర్డెనాఫిల్. ఇంకా యూడెనాఫిల్ కూడా ఉంది, కానీ అవన్నీ ఒక కంపెనీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి అంత ఈజీగా యూడెనాఫిల్ దొరకట్లేదు. సో ఈ 4 డ్రగ్స్లో టెడలాఫిల్, సిల్డెనాఫిల్, అవెనాఫిల్, వర్డెనాఫిల్, ఈ ఫస్ట్ 4 డ్రగ్స్లో ఈ టెడలాఫిల్ ఒక్కటి ఒక రకానికి చెందింది. సిల్డెనాఫిల్, అవెనాఫిల్, వర్డెనాఫిల్ ఇవన్నీ ఒకలాంటి డ్రగ్స్. ఇప్పుడు ఈ 3 ఏంటంటే ఎప్పుడు అంటే అప్పుడు తీసుకోవడానికి లేదు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. నాకు రోజు కావాలి, నేను ఎప్పుడు కలవాలి అంటే రోజు వేసుకునే డ్రగ్స్ కాదు. సిల్డెనాఫిల్ని రోజు ఒక టాబ్లెట్ వేసుకుంటాను అంటే జనరల్లీ ఎవరు సజెస్ట్ చేయరు, ఎందుకంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ని కొద్ది రోజుల తర్వాత బేర్ చేయడం కూడా కష్టమే. సో సిల్డెనాఫిల్ కన్నా అవెనాఫిల్ అండ్ వర్డెనాఫిల్ వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అవెనాఫిల్లో, వర్డెనాఫిల్లో. బట్ క్వాలిటీ ఆఫ్ ఎరెక్షన్ అంటే వచ్చే హార్డ్నెస్ సిల్డెనాఫిల్తోనే ఎక్కువ ఉండొచ్చు. అంటే ఎరెక్షన్ హార్డ్నెస్ కూడా బెటర్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అదే వర్డెనాఫిల్, అవెనాఫిల్తో అయితే ఎరెక్షన్ తక్కువగా ఉంటుంది అంటే కంపేర్ టు సిల్డెనాఫిల్, కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ. ఇంకోటి ఏంటంటే ఈ సిల్డెనాఫిల్ అనేది ఫుడ్తో పాటు తీసుకోకూడదు. అంటే బాగా ఫుడ్ తీసుకుంటే పనిచేయదు, ఫుడ్తో పాటు అరిగిపోతుంది. కొంతమందికి అసిడిటీ ప్రాబ్లం ఉంటుంది, అంటే పొద్దున్నే లేస్తూనే వాళ్ళకి యాసిడ్స్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకు ఇలాంటి టాబ్లెట్స్ తీసుకుంటే ఈ యాసిడ్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అందుకని జనరల్గా మార్నింగ్ తీసుకోవద్దని చెప్తాం. సో ఒకవేళ అట్లాంటి యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లం లేదు, గ్యాస్ ప్రాబ్లం లేదు అనుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో ఈ 3 కాకుండా ఇందాక టెడలాఫిల్ అనుకున్నాం. టెడలాఫిల్ ఏం చేస్తుందంటే టెడలాఫిల్కి 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇది రోజు తీసుకోవచ్చు. మనం లో డోస్ నుంచి 2.5 mg, 5 mg, 10 mg ఇట్లా స్టెప్ బై స్టెప్ రోజు కూడా తీసుకోవచ్చు. మిగతా డ్రగ్స్ అట్లా రోజు తీసుకునేవి కాదు. వీటికి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ డోస్లో 2.55 mgలో తీసుకున్నప్పుడు దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇంప్రూవ్మెంట్. అంటే మిగతా డ్రగ్స్ ఇంప్రూవ్మెంట్ చేయలేవు, ఇవి ఎక్కువ తీసుకునే కొద్దీ బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవుతాయి పెనిస్లో. సో మనకు హెల్త్ వైజ్ కూడా అంటే రోజు తీసుకునే కొద్దీ ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఇది ఫుడ్ తర్వాత కూడా తీసుకోవచ్చు. టెడలాఫిల్ ఫుడ్ తర్వాత తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లో డోస్లో తీసుకుంటేనే ఇంప్రూవ్మెంట్, అంటే లాంగ్ టర్మ్ ఇంప్రూవ్మెంట్కి బాగుంటుంది. హై డోస్లో మళ్ళీ 10 mg 20 mg తీసుకుంటే అది జనరల్ మళ్ళీ వైగ్రా లాగానే పనిచేస్తుంది. దీనికి కామన్ ఎఫెక్ట్స్ ఏంటంటే మయాల్జియా, మజిల్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ అంటాం. జనరల్గా హెడేక్, రేర్గా హెడేక్ ఉంటుంది. సో జనరల్గా లో డోస్లో తీసుకునే వాళ్ళకి అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓన్లీ అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ ఎక్కువ డోస్ అయినప్పుడు అవుతుంది, కానీ అదర్వైజ్ మేజర్ సైడ్ ఎఫెక్ట్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ టెడలాఫిల్కి ఉండవు. 3వ యూజ్ ఏంటంటే టెడలాఫిల్కి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనకు ప్రాస్టేట్ ప్రాబ్లం వస్తుంది మగవాళ్ళలో 55 years తర్వాత. ఆ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ కూడా ట్రీట్మెంట్ ఇదే టెడలాఫిల్. సో ఆ ప్రాస్టేట్ సైజును కూడా తగ్గిస్తుంది. సో అటు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. దీని డోస్ మల్టిపుల్ వేరియస్ లెవెల్స్తో దొరుకుతుంది కాబట్టి బ్యాలెన్స్ మనం చేసుకుంటూ స్టార్ట్ 2.5 నుంచి మేము పెంచుకుంటూ కూడా పోవచ్చు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే టెడలాఫిల్ అనేది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు టెడలాఫిల్ తీసుకోకూడదు. రోజు నైట్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఇది పనిచేయదు. జనరల్గా తీసుకున్నా కూడా కొంచెం బీపీ తగ్గుతుందంట, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అంతేగాని పెద్దగా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. పెద్దగా ప్రాబ్లమ్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కొంచెం తీసుకున్నప్పుడు సడన్గా ఏదో బీపీ తగ్గితే ఎలాగ ఉంటుంది అన్నట్లు ఉండొచ్చు. సో అందుకని ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆల్కహాల్తో కలిపి తీసుకోకూడదు టెడలాఫిల్.
సార్ ఇంకోటి తీసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో చాలా మందికి హస్తప్రయోగం అనేది ఎక్కువ, మాస్టర్బేషన్ అనేది ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల అంటే వీక్లీ ఎంత టైం చేసుకోవచ్చు, దానివల్ల ఏమైనా చేసుకుంటే ఏమైనా సమస్య ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా? మంచి క్వశ్చన్ అడిగాను. ఇది నేను చాలాసార్లు డిస్కస్ చేశాను ఈ హస్తప్రయోగం గురించి. మనము ఏదైనా సరే లిమిట్లో చేసుకున్నంత వరకు ప్రాబ్లమ్స్ ఉండవు. సో హస్తప్రయోగం మనం జనరల్గా తప్పు, ఇది హస్తప్రయోగం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయని ఎప్పుడు చెప్పం. కానీ ప్రాబ్లమ్స్ ఏంటంటే, మీరు ఇప్పుడు చిన్న చిన్న ఊళ్ళల్లో ఉన్నారనుకోండి, కేబుల్ టీవీ, ఇంతకుముందు కేబుల్ టీవీలో వచ్చేది. కేబుల్ టీవీలో కింద నేను ఆ స్క్రోలింగ్ చాలాసార్లు చూశాను, కింద స్క్రోలింగ్ వచ్చేది. హస్తప్రయోగం వల్ల కలిగిన వీక్నెస్ని ట్రీట్ చేస్తాము అంటే వాళ్ళు ప్రమోట్ చేయడమే ఈ క్వాక్స్. నువ్వు హస్తప్రయోగం చేసుకున్నావు, దానివల్ల నీకు ప్రాబ్లం వచ్చింది, నేను ట్రీట్ చేస్తాను అంటే అది మన చూడగానే మనసులో ఓహో నేను ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఎప్పుడో చిన్నప్పుడు హస్తప్రయోగం చేసుకున్నా, దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని మనసులో వాళ్ళకి ఫిక్స్ చేస్తున్నారు. అవన్నీ జనరల్లీ అవి ప్రాబ్లమ్స్ కాదు. ఎవరైతే అతిగా మాస్టర్బేషన్ చేసుకుంటారో, జనరల్గా వీక్లీ 2 to 3 times అనేది ఓకే, సహజంగా అది యాక్చువల్గా ఒక విధంగా మంచిది కూడా. ఎందుకంటే చెడు కోరికలు, చెడు అలవాట్లు ఇవి ఉండవు. అంటే మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏదో బయటికి వెళ్దాము, ఒక అమ్మాయితో కలవాలి, సెక్స్ చేయాలి అని ఎవరికైనా టీనేజ్లో ఆ కోరిక రావడం చాలా కామన్. సో ఈ కోరికని మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళు ఏమవుతుంది, వెంటనే ఆ కోరిక తగ్గిపోతుంది. ఒకవేళ అలా చేసుకునే వాళ్ళకి ఏమవుతుంది, ఆ కోరిక తగ్గాలి కదా. సో ఫ్రెండ్స్ అంటాడు, బయటికి వెళ్దాము, అమ్మాయిల దగ్గరికి వెళ్తాము, ప్రాస్టిట్యూట్స్కి అంటారు, కాల్ గర్ల్స్ అనేది స్లోగా దాని సైడ్ మనసు లాగుతుంది వాళ్ళకి. ఒక్కసారి అట్రాక్ట్ అవుతుందంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలనే థాట్ వస్తుంది. అండ్ కొంచెం ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ ఉన్నారు, డబ్బులు ఉన్నాయి చేతిలో, ఏమనిపిస్తుంది, అరే డబ్బులు కూడా ఉన్నాయి, పోయి ట్రై చేద్దాం. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్స్ తెచ్చుకొని మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్స్కి భయపడి ఇప్పుడు ఎస్టీడీస్ అంటాం. వాటికన్నిటికన్నా మాస్టర్బేషన్ చేసుకోవడం, ప్రశాంతంగా ఇంట్లో ఉండడం బెటర్. రెండోది, ఈ చెడు అలవాట్లన్నీ కారణం అదే. ఒకసారి అక్కడికి పోవడం మొదలు పెడితే దాంతోనే ఆగరు. అక్కడ నుంచి మళ్ళీ డ్రగ్స్, అదని ఇదని ఒకదాని తర్వాత ఇవన్నీ అవుతూనే ఉంటాయి. మాస్టర్బేషన్ వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ చేసుకోవచ్చు. కానీ అతిగా మాస్టర్బేషన్ చేసుకోవద్దు. అంటే కొంతమంది, మాకు చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, సరే నాకు పొద్దున్న నుంచి ఇంట్లో ఏమీ చేయట్లేదు, ఖాళీగా ఉన్నాను, నాకు మార్నింగ్ లేచినప్పటి నుంచి వేరే ఏం పని లేదు, మార్నింగ్ పాన్ వీడియోస్ పెట్టుకుంటాను, మాస్టర్బేట్ చేసుకుంటాను, మళ్ళీ కొంతసేపు తర్వాత పడుకుంటాను, మళ్ళీ లేస్తాను, మళ్ళీ వీడియో చూస్తాను, మళ్ళీ చేస్తాను, ఇంకా రోజంతా కథే కంటిన్యూ. అంటే మా దగ్గరికి వచ్చేది దేనికి వస్తారంటే, అంతే నేను రోజు మాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, అలా ఎక్కువ చేసుకున్నప్పుడు 4వసారికి 5వసారికి అసలు స్పెర్మ్ రాదు, వచ్చిన 1-2 డ్రాప్స్ వస్తుంది. మా దగ్గరకు వచ్చే రీజన్ ఏంటంటే, సార్ నేను 4వసారి చేసుకున్నప్పుడు నాకు 2 చుక్కలే వస్తుందని వస్తారు. అంటే రెగ్యులర్గా ఇది టాపిక్ ఇదే తీసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా అక్కడ అనేది ఉండదు. అదే నేను 4వసారి ఎందుకు చేస్తున్నావా అంటే, నాకేం పని లేదు సార్, ఇంట్లో ఖాళీగా ఉన్నాను, చేస్తున్నాను. సో అలాంటి వాళ్ళని చేయదంట. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇలా ఎక్కువ మాస్టర్బేషన్ చేసే వాళ్ళకి మనకు బాడీలో ప్రాస్టేట్ గ్రంథి అని ఉంటుంది మగవాళ్ళలో. అంటే నేను ఇందాక చెప్పాను, ఓల్డ్ ఏజ్లో అది పెరుగుతుంది, యంగ్ ఏజ్లో ఏంటంటే ఈ ప్రాస్టేట్ గ్రంథి వర్క్ ఏంటంటే, స్పెర్మ్లో ఉన్న బేస్ ఫ్లూయిడ్, మనకు స్పెర్మ్లో ఉన్న తెల్లని ఫ్లూయిడ్ ఇక్కడే ప్రొడ్యూస్ అవుతుంది, ప్రాస్టేట్లోను సెమినల్ వెసికల్స్. దాన్ని విపరీతంగా డ్రైన్ చేసేసామనుకోండి, కొన్ని రోజుల తర్వాత ప్రాస్టేటిక్ టిష్యూ వీక్ అయిపోయి ఇన్ఫ్లమేషను, కొన్ని రోజుల తర్వాత ఇన్ఫెక్షను, ఇవన్నీ కామన్. ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వాళ్ళలోనే ఎక్కువ. టూ మచ్ ఆఫ్ చేసే వాళ్ళలో అది, అంటే కంటిన్యూస్గా మనం చర్మాన్ని కూడా కంటిన్యూస్గా రబ్ చేస్తున్నాం అని కొంతసేపు తర్వాత వాపస్, అట్లా ప్రాస్టేట్ కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చేసి మెల్లమెల్లగా ఇన్ఫెక్షన్ అవుతుంది. అది చాలా కామన్ వాళ్ళకి. ప్రాబ్లం ఏంటంటే, ఈ ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ వస్తే అది శీఘ్రస్ఖలనానికి దారితీస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వల్ల స్పెర్మ్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సెక్స్ అనగానే మళ్ళీ ఇందాక మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టు శీఘ్రస్ఖలనానికి ఇది కూడా ఒక రీజన్. సో అందుకని అతిగా మాస్టర్బేషన్ చేయకూడదు. రెండో విధానం ఏంటంటే, కొంతమంది బోర్లో పడుకొని మాస్టర్బేషన్ చేస్తారు, అది కూడా తప్పు. ఇప్పుడు ఏమవుతుందంటే, బాడీ వెయిట్ అంతా దాని మీద పెట్టేసి రబ్ చేస్తున్నప్పుడు మనము ఆ ప్లెజర్లో ఎంత ఫోర్స్ వాడుతున్నామో, బెడ్కి బలవంతంగా అదిమి పెట్టినప్పుడు అక్కడ ఉన్న నర్వ్స్ కానీ, చిన్న చిన్న నర్వ్స్ కానీ, బ్లడ్ వెజల్స్ కానీ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ప్రోన్ మాస్టర్బేషన్ అంటాం, అది కూడా చేయకూడదు.
నార్మల్ మాస్టర్బేషన్ చేసుకోవాలి. ఫోన్ మాస్టర్బేషన్ వీలైనంత వరకు తక్కువ చేస్తే మంచిది. సార్ ఇంకోటి తీసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ప్రొమగ్నేటి జ్యూస్ తాగడం వల్ల అండ్ నెక్స్ట్ ఇంకోటి కొన్ని జ్యూస్ తాగడం వల్ల కూడా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటారు. అది నిజమా అబద్ధమా? సో నార్మల్గా డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొన్ని చాలా వరకు వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే బీట్రూట్ జ్యూస్ కానీ, పొమోగ్రనేట్ జ్యూస్ కానీ, వాటర్ మిలన్ జ్యూస్ కానీ ఇవి తీసుకుంటే మంచి ఎరెక్షన్స్ వస్తాయి. కొంతమందికి మునగ రసము అవి అట్లాంటివి తీసుకున్నా కూడా వస్తుందని. ఏంటంటే ఇది అందరికీ కాదు. ఇది ఎప్పుడైనా ఎవరికైతే హార్మోన్ తక్కువగా ఉంటుందో ఇవి నేను చెప్పిన జ్యూసెస్ ఏంటంటే హార్మోన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తాయి. సో టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి టెస్టోస్టిరాన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దానివల్ల బెటర్ ఎరెక్షన్స్ వచ్చి వాళ్ళకి దే ఫీల్ నార్మల్, అంటే నాకు బాగా వస్తున్నాయి అనేది. అదే పొమగ్రనేట్ జ్యూస్ ఒక ఆల్రెడీ నార్మల్ టెస్టోస్టిరాన్ ఉన్న వ్యక్తి, హార్మోన్స్ నార్మల్గా ఉన్న వ్యక్తికి తీసుకుంటే ఏం పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు. అది ఓన్లీ హార్మోన్స్ తక్కువ ఉన్న వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది. సేమ్ క్వశ్చన్ ఏంటంటే ఈవెన్ చాలామంది డాక్టర్ గారు నేను అశ్వగంధ తీసుకోవచ్చా ఇవన్నీ అడుగుతుంటారు. అశ్వగంధ తీసుకుంటే కూడా నాకు ఎరెక్షన్స్ బాగా వస్తాయా, ఎరెక్షన్స్ వస్తాయని. అవి కూడా అంతే. అశ్వగంధ కూడా రెగ్యులర్గా తీసుకుంటే మనకు బాడీలో టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి బాడీలో కామ్నెస్ ఎక్కువ వస్తుంది, అంటే ప్లెజెంట్నెస్ కామ్నెస్ ఉంటుంది. సో ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉండి యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు అశ్వగంధ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అది కొంచెం యాంగ్జైటీ తగ్గుతుంది, ప్రశాంతంగా ఉంటుంది మనసు. అందుకని కొంచెం వాళ్ళు ఎక్కువసేపు చేయగలుగుతారు. రెండోది సేమ్ థింగ్, హార్మోన్ తక్కువ ఉన్న వాళ్ళకు అశ్వగంధ రెగ్యులర్గా తీసుకోగానే హార్మోన్ పెరుగుతుంది కాబట్టి ఎరెక్షన్స్ పెరుగుతాయి. కానీ ఎరెక్షన్స్కి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. కొంతమందికి పెనిస్లో బ్లడ్ వెజల్స్ వీక్గా ఉంటాయి, కొంతమందికి నర్వ్స్ వీక్గా ఉంటాయి, కొంతమందికి యాంగ్జైటీ అంటే ఫియర్ రిలేటెడ్ ఈడీ ఉంటుంది, సైకోజెనిక్ ఈడీ. సో వాళ్ళందరికీ పెద్ద యూజ్ కాకపోవచ్చు. ఓన్లీ ఎవరికైతే హార్మోన్స్ తక్కువ ఉండి దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందో వాళ్ళకి ఇవన్నీ చాలా బాగా యూజ్. డాక్టర్ గారు, ఎక్కువసేపు సెక్స్లో పార్టిసిపేషన్ చేయాలంటే మెడిసిన్ కాకుండా పార్ట్నర్ మనకు సపోర్ట్ చేయాలంటే ఏమైనా టిప్స్ ఉన్నాయంటారా? ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకు అంగస్తంభన బాగుండాలి, ఎక్కువసేపు ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మనకేమవుతుంటే న్యాచురల్గా మనం చేయగలిగినవి చాలా ఉన్నాయి. అంటే ఎక్సర్సైజ్ చేసినా కూడా మనకు సింపుల్గా టెస్టోస్టిరాన్ ఇంక్రీజ్ అవుతుంది. నిద్ర బాగుండాలి. ఎక్సర్సైజ్ అన్నప్పుడు పర్టికులర్గా సింపుల్ బ్రిస్క్ వాక్ చాలు. జిమ్కి వెళ్ళి మజిల్ బిల్డింగ్, జిమ్కి వెళ్ళాలని మళ్ళీ దానికి ప్రిపరేషను, దానికి మళ్ళీ ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ అవసరం లేదు. రోజు ఒక హాఫ్ అన్ అవర్ బ్రిస్క్ వాక్ చేయగలిగినా చాలు. తర్వాత హెల్తీ ఫుడ్. చాలామంది మమ్మల్ని అడిగే ప్రాబ్లం ఏంటంటే, సార్ అది తినచ్చా, ఇది తినచ్చా, చికెన్ తినచ్చా, మటన్ తినచ్చా, ఫిష్ తినచ్చా, నాన్ వెజ్ తింటే హీట్ అంట కదా, స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందంట కదా. ఇవన్నీ అపోహలే. ఏవైనా తినచ్చు, జంక్ ఫుడ్ తినకూడదు. అంటే జంక్ ఫుడ్ ఎందుకు తినము అంటే, ఇప్పుడు జంక్ ఫుడ్ బయట హోటల్స్లోనూ రోజు ఫంక్షన్స్కి వెళ్ళి చేసే వాళ్ళకి కానీ, కర్రీ పాయింట్లో తినే వాళ్ళకి కానీ, ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడుతున్నారో మనకు తెలియదు. వాళ్ళు చేసే ఫుడ్ని ప్రాపర్గా కడుగుతున్నారా లేదా. ఇప్పుడు ఇంట్లో కూరగాయలు కడుగుతున్నారు అంటే జనరల్గా కడిగి, కొంతమంది ఉప్పు నీళ్ళతో కడిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాటర్లో నానబెట్టి కొంతసేపు తర్వాత. ఎందుకంటే దాని మీద ఉన్న పెస్టిసైడ్స్, మనకు పురుగుల మందులు లేని కూరగాయలు ఏమున్నాయి, ఫ్రూట్స్ కానీ అన్నిటి మీద పురుగుల మందులు ఉంటాయి. సో అవి పోవాలి, ఎఫెక్ట్ పోవాలంటే కడగాలి. ఇంట్లో కడిగినట్లు హోటల్స్లో కడగాలంటే కష్టం. అన్ని పెద్ద ఇప్పుడు 100 కిలోలు కలగాలంటే ఎంతసేపు పడుతుంది వాళ్ళు ఏదో పైప్తో అలా వాటర్ పెట్టేసి చేసేస్తారు. సో అక్కడ అలా తింటున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పెస్టిసైడ్ రెసిడ్యూస్ అనేది మన బాడీలోకి చేరిపోతుంది. అది అటు స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కానీ, అంగస్తంభన ప్రాబ్లమ్స్, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడానికి అవన్నీ రీజన్స్. సో బయట తినే ఫుడ్స్ని వీలైనంత వరకు తగ్గించాలి. ఇంకో థర్డ్ థింగ్ ఏంటంటే, ఆల్కహాల్ స్మోకింగ్ అనేది చాలామందికి ఈ మధ్య సరదా అయిపోయింది. అంటే అప్పుడప్పుడు తీసుకోవడం తప్పు ఏం కాదు. సో కానీ ఆ ఫంక్షన్స్ ప్రతి చిన్నదానికి ఫంక్షను, ఆ ఫంక్షన్ ఖచ్చితంగా మందులేంది కావట్లేదు కదా. కానీ ఈ రెండుటి వల్ల కూడా మనకు హార్మోన్ ఇబ్బంది అవుతున్నాయి. అందుకని ప్రాబబ్లీ ఏమవుతుందంటే మనకు ఇవన్నిటి వల్ల మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. అండ్ నాలుగోది ప్లాస్టిక్. ఈ మధ్య మనం న్యూస్లో కూడా చూసుకున్నాం. పెనిస్లో ఉన్న టిష్యూలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి, టెస్టిస్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని ఈ మధ్య ఒక ఆర్టికల్ వచ్చింది, స్టడీ పేపర్లో అందరూ చూసే ఉంటారు.
ఎందుకు వచ్చాయి అంటే ప్లాస్టిక్ అనేది ఈజీగా వేడి కరిగిపోతుంది. మనము ఒక హాట్ వాటర్ బాటిల్ లేదా మనం టీ కప్పు తాగుతున్నాము ప్లాస్టిక్ కప్లో, కొంచెం ప్లాస్టిక్ కరుగుతుంది దాంట్లో, మనతో పాటు అది లోపలికి వెళ్ళిపోతుంది. అది కరిగిపోయి బ్లడ్లో ఏ ఆర్గన్ కావాలంటే ఆర్గన్కి వెళ్ళిపోతుంది. సో ఈ ఆర్గన్స్ ఒకసారి వెళ్ళి పెనిస్ టిష్యూలో సెటిల్ అయిపోయింది అనుకోండి మైక్రో ప్లాస్టిక్స్, స్లోగా దాని ఎలాసిటీ తగ్గిపోతుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. టెస్టిస్లో సెటిల్ అయింది అనుకోండి, సేమ్ స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో మైక్రో ప్లాస్టిక్స్ అనేది అదొక పెద్ద టాపిక్. మనం దాని గురించి మాట్లాడుకుంటే కొంతమందికి ఇంకా అసలు నిద్ర కూడా పట్టదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, శృంగారంలో వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. మీకు కూడా ఇటువంటి సమస్య ఏదైనా ఉంటే మనకు అన్ని విధాలుగా ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ జి రాహుల్ గారు ఉన్నారు, రాహుల్ రెడ్డి గారు. వారిని కన్సల్ట్ అవ్వండి, మీ సమస్యను చిటికెలో మాయం చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ క్రంచ్ టీవీ.